ఈ రోజు మనం జూకి వెళ్తున్నాము. యాక్చువల్లీ ముఖేష్ దీన్ని చాలా వరకు పోస్ట్పోన్ చేసి వచ్చాడు, ఎందుకంటే నేను డ్రైవ్ చేసుకుంటూ జూకి తీసుకెళ్లాలని. సో ఫైనల్లీ ఐ గాట్ మై లైసెన్స్ అండ్ ఐ యామ్ స్లో 80 క్రాస్ అయిపోతున్నాం. ఓ మై గాడ్, ఇది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది బాబు. రైట్ కి వెళ్ళాలా? ఇలానే ఉండు. లైసెన్స్ వచ్చాక అదే ఫస్ట్ టైం డ్రైవ్ చేయడం. సో మీకు ఈజీగా నా ఫేస్లో ఆ నర్వస్నెస్, ఆ ఎగ్జైట్మెంట్, ఆ హ్యాపీనెస్ అన్నీ కనిపిస్తాయి. లైసెన్స్ వచ్చి ఐ థింక్ ఓన్లీ 3 days అయి ఉంటుంది అప్పటికి. నాకు ఫస్ట్ ఆఫ్ ఫెబ్ వచ్చింది. సో ఇది మనం 4th of Feb ప్లాన్ చేసుకున్నాం, దుబాయ్ సఫారీ పార్క్. యాక్చువల్లీ అయితే ఇది యాజ్ ఎ సెడ్ బిఫోర్ నవంబర్ నుంచి పెండింగ్ చేసుకుంటూ వచ్చాము. మీకు తెలుసుంటే మన పుణ్యగారి 3rd బర్త్డే చూస్తున్నారు కదా, యానిమల్ థీమ్ అది. సో వాడికి యానిమల్స్ అంటే ఇష్టం కాబట్టి సో వాడి బర్త్డే రోజు వి థాట్ ఆఫ్ గోయింగ్ టు జూ. బట్ ఆ రోజు సిక్ అయిపోవడం వల్ల ముఖేష్ హీ పుట్ సమ్ టార్గెట్ ఫర్ మీ టు గెట్ మై లైసెన్స్. అంటే ఒక టార్గెట్ పెట్టాడు అనమాట. లైక్ నువ్వు డ్రైవ్ చేసుకుంటూ సో జూకి తీసుకెళ్తేనే మనం వెళ్తాం, లేదంటే మనం వెళ్ళేదే లేదని చెప్పి. సో ఫైనల్లీ మేబీ అదొక రీజన్ అవ్వచ్చు నా లైసెన్స్ అంత ఫాస్ట్గా రావడానికి. సో ఐ గాట్ మై లైసెన్స్ అండ్ అదే డ్రైవ్ చేయడం కదా. అండ్ దట్ ఈస్ డాజ్ కార్. అప్పుడు మనకి డాజ్ ఉండేది. సో మీకు కొంచెం స్పీడప్ చిన్నది ఇచ్చినా సరే చాలా స్పీడ్, మోర్ పవర్ కదా. సో చాలా కాన్షియస్, అస్సలు నేను ఎటు అటు తిప్పట్లే. అండ్ ముఖేష్ కూడా చాలా టెన్షన్ అవుతున్నాడు, స్లోగా వెళ్ళి అని. యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు గో స్లో, బట్ అది చిన్న ఎస్కలేటర్ ఇచ్చినా సరే చాలా స్పీడ్గా పోతుంది అనమాట. బట్ ఫైనల్లీ అయితే మనం ఏం డ్రైవ్ చేసుకుంటూ దుబాయ్ సఫారీ పార్క్ అయితే వచ్చేసాం. అండ్ ఇంకా ఈసారి అయితే మేము టికెట్ ఆన్లైన్లో బుక్ చేయలేదు. ఎనీహో అది నాన్ సీజన్, అంత క్రౌడ్ ఉండదు అండ్ ఆఫ్టర్నూన్ టైం కాబట్టి సో మేము డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి మీరు చూస్తుంటే పెద్ద క్యూ కూడా లేదు టికెట్ కౌంటర్ దగ్గర. సో మనం ఎయిదర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ లైక్ డైరెక్ట్గా వెళ్ళినా మేబీ హార్డ్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒక 10 or 20 dirhams, 10 dirhams డిఫరెన్స్ ఉంటుంది. సో మేమైతే నార్మల్ టికెటే బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ లైక్ 50 dirhams అలా పడింది. లేదు మీకు అన్ని రైడ్స్ విత్ టూర్ గైడ్ ఎవ్రీథింగ్ కావాలనుకుంటే ఈచ్ పర్సన్ విల్ కాస్ట్ లైక్ 100 dirhams అలా ఉంటుందన్నమాట. సో మాకు యాక్చువల్లీ మనకి పార్క్ టైమింగ్ అయితే 10 to 6 o'clock వరకు. సో మీరు మార్నింగ్ టైం వెళ్ళిపోతే మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి, సో కంప్లీట్ పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. మేము వెళ్ళింది 2:30 కాబట్టి సో 6:30కి అట్లా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మనకి అంత టైం కూడా లేదు అంత ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అని చెప్పి. సో వి థాట్ ఆఫ్ మేము ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయగలమో అంతవరకే చేద్దాం, కావాల్సిన మళ్ళీ వద్దాం మనది ఇక్కడే కాబట్టి అని చెప్పి. సో బై వాకే మేమైతే ప్రిఫర్ చేసామన్నమాట. బేబీ మనకు ఒక మ్యాప్ కూడా లేకపోతే పిచ్చి లేస్తుంది బేబీ. అవునా? అండ్ డోంట్ వరీ, మనకి మ్యాప్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడంటే అక్కడ బోర్డ్స్ పెట్టి మ్యాప్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ బార్కోడ్ కూడా ఉంది మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి. ఇక్కడ యాక్చువల్లీ 5 villages అట్లా ఉంటాయన్నమాట మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ కొన్ని షోస్ కూడా జరుగుతాయి. బట్ ఈ యొక్క టైమింగ్స్తో సహా మనకి ఇక్కడ ఇట్లా ఎక్కడైతే బోర్డు ఉందో సేమ్ ఇన్ ద సేమ్ వే మనం వెళ్ళే దారిలో చాలా దగ్గర ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి. షో టైమింగ్స్, ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో ఏ షో అవుతుంది, సో ఏ టైం అప్పుడు గేట్స్ ఓపెన్ అవుతాయి, ముందుగా వెళ్ళిన వాళ్ళు ఓపెన్ చేయరు కాబట్టి సో ఇవన్నిటిని మనకి ఎక్కడంటే అక్కడ అవైలబుల్గా బోర్డ్స్ అయితే పెట్టారు. సో వాక్ త్రూ వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా మ్యాప్ అయితే అవసరం లేదు. నార్మల్గా బగ్గీస్ ఆర్ అంటే వేరే ట్రాన్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకైతే ఎలానో గైడ్ ఉంటాడు కాబట్టి సో వాళ్ళకి చెప్పేస్తారు. బట్ వాక్ త్రూ వెళ్ళిన వాళ్ళకైతే నిజంగా వాక్ త్రూ వెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారేమో అనిపించింది అనమాట. అయితే మనకి ఇక్కడ నుంచి సో పార్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. సో స్టార్టింగ్‌లో చెప్పా కదా, ఇక్కడ పార్క్‌లో మనకి కొన్ని 5 విలేజెస్ అట్లా ఉంటాయని చెప్పి. సో ఫస్ట్ మనం ఎక్స్‌ప్లోర్ చేయబోతుంది ఆఫ్రికన్ విలేజ్. ఇక్కడ మెమల్స్, రెప్టైల్స్, కొన్ని సార్ట్ ఆఫ్ బర్డ్స్ అండ్ చింపాంజీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మనం మొత్తం అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసినాం కానీ రెప్టైల్ సెక్షన్‌కి అయితే పోలేదనమాట. ఎందుకంటే అది మనకి అంత
నచ్చదు. భయమేస్తది అవి చూడాలంటే నాకు. ఈవెన్ పిక్చర్స్‌లో గూడా నేను చూడను గాబట్టి, సో, దానికోసం మేము అదైతే స్కిప్ చేసేసాము. బట్ పున్ను మాత్రం మంకీ కోసమే వెతికింది. మొత్తం పార్క్ అంతట్లో తను ఎక్సైట్ అయింది ఓన్లీ 2 విషయాల్లోనే. ఒకటి ఈ మంకీ అండ్ ఇంకొకటి ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ నిజంగా చాలా హ్యూజ్ ఉన్నాయి తెలుసా! చాలా బాగా అనిపించింది. You see? Come here. Come this side. Come this side. See here. See there. అది కనిపించట్లేదు. పైకి చూపించాలి. లెట్స్ గో టు మంకీ. ఆడ మంకీ కోసం ఎక్స్పెక్ట్ చేసా. Baby. ఎగ్జిట్కి అలా వెళ్ళిపోదాం. బున్న పీకాక్ పీకాక్ పీకాక్. వావ్! ఓ బున్ను, లాట్స్ ఆఫ్ పీకాక్స్. చూడు అక్కడ చూడు. చూడలే, చిన్నది. She's here. She like it. దా ఇక్కడికి రా. Excitement. ఇది ఎగ్జైట్మెంట్ అసలు క్యాప్చర్ చేయడం అవ్వట్లేదు. అంత పెద్ద రక్తం. అయ్యో
ఎంత పెద్ద డక్కన ఉండదు నేను ఇప్పుడు వచ్చి చూసాను. ఎంత పెద్ద డక్కన ఎప్పుడు చూసా. అది డక్కేనా? డక్ వెరీ బిగ్ డక్. You never seen such a kind of duck. Because of you, we are seeing something. యాక్చువల్లీ చాలా ఇయర్స్ అయిపోయింది నిజంగా జూకి వచ్చి. పున్ను వల్లే మళ్ళీ వచ్చాము. నాకు తెలిసి నేను ఎప్పుడో బీటెక్కి బిఫోర్ ఎప్పుడో వెళ్ళుంటాం, ఇంటర్లోనే ఎప్పుడో జూకి, వైజాగ్లో ఉన్న జూకి. ఆ తర్వాత ఇప్పటికొచ్చి మళ్ళీ ఎక్కడ ఏ జూకి పోలేదు. ఇదే ఫస్ట్ టైం మళ్ళీ పున్నుగాడితో మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత రావడం. కొన్ని స్పీషియస్ అయితే ఏంటో కూడా తెలియట్లేదు వాటి యొక్క నేమ్స్. అఫ్కోర్స్ అక్కడ నేమ్స్ పెట్టున్నారు, బట్ చూడగానే అది డక్కో లేకపోతే ఇంకేంటో కూడా తెలియట్లేదు అనమాట. మేమిద్దరం ఫుల్గా ఎక్స్ప్లోర్ అంటే ఎగ్జైట్ అవుతున్నట్టు ఉండే పున్ను కండ చూస్తే. చూసుకో పడిపోతుంది. నేను పట్ అది దగ్గర పున్ను ఈ పాయింట్కి వచ్చేసరికి కొంచెం బాగా ఇరిటేట్ అయిపోయింది. సో వి థాట్ ఆఫ్ టేకింగ్ సమ్ బ్రేక్. ఎందుకంటే తనకు కావాల్సింది మంకీ ఇంకా కనిపించలేదు కాబట్టి యానిమల్స్ అన్ని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో బ్రేక్ తీసుకుందాం అనుకునే టైంకి మాకు అక్కడ ఆఫ్రికన్ విలేజ్లో ఈ ఎలక్ట్రిక్ కార్ సెక్షన్ ఉందన్నమాట. సో పర్ కార్ 25 dirhams అలాగా. అని చెప్పు. అసలు ఎలక్ట్రిక్ చిన్నగా వెళ్తుంది, చిన్నడు. అదే నడిపోతున్నాడు. Three 5 6 3 8 2 Hey! Monkey! 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 అది ఒక్కరు పోలిస్తుందా? మమ్మీ మనకి ఫీల్ అవుతుంది. పున్నా మంకీతో మారాడు.
ఫైనల్‌గా అయితే మంకీని చూసా. అయ్య బాబోయ్! పున్నుగాడు ఎంత ఎక్సైట్ అయిపోయినాడంటే, నాకనిపించింది జూకొచ్చింది జస్ట్ మంకీని చూడడానికేమో అని చెప్పి. ఎందుకంటే అక్కడే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైమ్ స్పెండ్ చేసినాము. అండ్ దెన్ వి ఆర్ కంప్లీట్‌లీ టయర్డ్ అనమాట. అస్సలు నడిచే ఓపిక అయితే లేదు. సో, అప్పుడే ట్రైన్ వచ్చింది. మన దగ్గర టికెట్స్ కూడా లేవు. ఎందుకంటే మనం తీసుకోలేదు. బట్ సమ్‌హౌ మేనేజ్ చేసి ట్రైన్ అయితే ఎక్కేసినాము. అండ్ ఇంక ఏ స్టేషన్ దగ్గర దిగడానికి ఇష్టపడలేదనమాట. అండ్ ముఖేష్ అయితే అసలు అంతా ఎక్స్‌ప్లోర్ చేసినాడు. చాలులే మళ్ళీ వద్దాం కావస్తే అని. అండ్ పున్ను అయితే ట్రైన్ దిగడానికి ఇష్టపడలేదు. బికాస్ అదే ఫస్ట్ టైం ఎక్కడం కదా! సో, ఆల్మోస్ట్ ఒక 4, 5 రౌండ్స్ ఏసాము. ఆ రౌండ్స్ ఏసే దాంట్లోనే పడుకొని పోయిందనమాట. ఇంకా లాస్ట్ ఒక విలేజ్ ఉంది. అంటే లాస్ట్ స్టేషన్ అదే కాబట్టి నియర్ బై పార్క్‌కి అంటే ఎగ్జిట్‌కి అదే దగ్గరుంది కాబట్టి సో, మేమింకా ఆ ఏషియన్ విలేజ్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి సమ్‌హౌ నేను ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. అప్పటికే పున్ను పడుకొని పోయింది. సో, దిస్ ఈస్ ద ఏషియన్ విలేజ్. అండ్ ఈ ఏషియన్ విలేజ్‌ని కూడా ప్రాపర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. ఎందుకంటే పున్ను పడుకొని పోయింది. ఎట్లనో మళ్ళీ వద్దాం అనుకున్నాం కాబట్టి సో, ఆ టైంలోనే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. బట్ దిస్ టైమ్ ఫెబ్ కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. యాక్చువల్లీ ఫెబ్ ఇక్కడ బానే ఉంటది వెదర్. బట్ స్టిల్ వి ఫీల్ దట్ హీట్ అనమాట. సో, మేబీ నవంబర్, డిసెంబర్ బెస్ట్. సో, అక్కడి నుంచి ఇంకా దేరాకి వెళ్ళిపోయినాము ఫుడ్ ఏమైనా తిందామని చెప్పి. అండ్ అక్కడే మ్యాజిక్ ప్లానెట్ ఉంది కాబట్టి ఎలానో జూ కంప్లీట్‌గా తను ఎంజాయ్ చేయలేదని చెప్పి సో, మ్యాజిక్ ప్లానెట్‌కెళ్ళి ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడేసి అక్కడ కాస్త ఫుడ్ తినేసి దెన్ వి వెంట్ బ్యాక్ టు హోమ్. సో, ఇలా తన థర్డ్ బర్త్‌డేకి మేము తనకి జూ అది తీసుకెళ్దాం అనుకున్నాం కాబట్టి సో, అలా కంప్లీట్ చేసినామనమాట. సో, దట్స్ హౌ హర్ బర్త్‌డే ఎండ్స్. సో, ఎప్పుడో నవంబర్‌లో స్టార్ట్ అయితే ఫెబ్‌లో ఎండ్ అయిందనమాట. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. సో, స్టే ట్యూన్డ్ గైస్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.